యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 11 రోజులుగా పూజలతో పాటు నిత్య అన్నదానం కూడా నిర్వహించామని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండి కమలాకర్ తెలియజేశారు. దేవుడి ఆశీస్సుల వలన ఆయన ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 11 రోజులుగా అన్నదానం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలను అందించామని కమలాకర్ దంపతులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా వినాయక చవితి ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే 1-2 నెలల్లో తమ నూతన వెంచర్లను బెంగళూరు హైవే వైపు ఏర్పాటు చేస్తామని యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఎండి కమలాకర్ తెలియజేశారు. మియాపూర్లో ఈ రోజు వచ్చేసి చాలా చక్కగా వినాయక చవితి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అది యోషిత హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా అధినేత సతీమణి ప్రణవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రణవి గారు చెప్పండి. నమస్తే అండి అందరికీ. మరి ఇక్కడ 11 రోజుల పాటు వేడుకలు అయితే జరుపుకుంటున్నారు కదా, ఎలా నిర్వహించుకుంటున్నారు అని చెప్పండి. ఇది 4 years నుంచి జరుపుతున్నాము. 11 రోజుల అన్నదానం జరుగుతుంది. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమానికి మన యోషిత సభ్యులు అందరూ ముందుండి అన్నిటికీ కార్యక్రమాన్ని జరుపుతారు. సో నేను యోషిత తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 11 రోజుల పాటు అన్నదానం జరుపుతున్నారు కదా, అంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారా? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా జరుపుతున్నారు? ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. 11 రోజులు అన్నదానం జరుగుతుంది. పాటు ఇక్కడ ఇంకా మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకొని. చెప్పండి మేడం, మీ పేరు? సుజాత అండి. సుజాత గారు చెప్పండి. నేను యోషితాలో ప్రెసిడెంట్ మార్కెటింగ్. మేము 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి ఇది 3rd వినాయక చవితి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సార్. 11 days మాకు ఒక పండగలా జరుగుతుంది. మా స్టాఫ్ అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట ఈ 10 days. అంతేకాకుండా అన్నదానం జరుగుతుందండి. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదంటారు. మా ఎండి గారు చాలా నమ్ముతారు. అలాగా మేము అలాగే ఉంటాము. ఆయన అన్ని ఫాలో అవుతుంటాం మేము. సో ఇక్కడ చాలామంది కూడా చుట్టుపక్కల అందరూ వచ్చి 10 days 11 days ఎంతోమంది ఉన్నోళ్ళు ఉంటారు. అంటే మీరు ఈ 11 రోజుల పాటు డైలీ ఇక్కడ అంటే మన ఈ మండపం దగ్గర డైలీ డాన్స్ వేయడము ఇలాంటివి జరుగుతుంది? అంటే డైలీ మేము పూజలు చేసుకుంటాం. టీమ్ వైజ్ మేము అందరం కూడా పూజలు అందరం కలిసి చేసుకుంటాం. డే మొత్తం ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అదే అన్నదానం చేస్తాము. ఈవినింగ్ కూడా పూజ చేసుకొని ఇక్కడ ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మరి ఈ యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా అధినేత అంటే ఇక్కడ ప్రతిరోజు 11 రోజుల పాటు అన్నదానం అయితే నిర్వహిస్తున్నారు కదా, మరి ఆ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి ఎండి సార్ దొరకడం మాకు చాలా అదృష్టం మేడం. ఇలాంటి కంపెనీలు అసలు హైదరాబాద్లో మేము ఎప్పుడు చూడలేదు. మాకు ఒక లేడీస్కి ఒక మనిషి దొరికిందంటే, మంచితనం దొరికిందంటే ఇక్కడే. ఇంట్లో కూడా మాకు రెస్పెక్ట్ ఉందో లేదో తెలియదు. ఒక్కొక్కసారి కసురుకుంటాం, అది చేస్తున్నాం. కానీ మా సార్ మాత్రం మాకు చాలా అక్కజలంలాగా, ఒక చెల్లిలాగా, అక్కలాగా చాలా బాగా చూస్తారు. మాకు అందరికీ రెస్పెక్ట్ ఇస్తే చాలా బాగా చూసుకుంటాడు. రోజు ఇక్కడ అన్నదానం జరపడం అంటే కూడా ఎంతో గొప్ప మనసు ఉంటేనే జరుపుతారు మేడం. అది సాధారణమైన విషయం కాదు. సార్కి మా అందరి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి, ఇంకా మంచిగా జరపాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు దుర్గాదేవి అండి. నేను 2 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో 2 years నుంచి నేను వచ్చిన నుంచి ఇదే వినాయక చవితి అనేది పెద్ద పండగ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే అన్నదానంతో పాటు ఫ్యామిలీస్ మొత్తం అంటే ఇంట్లో ఫెస్టివల్ కన్నా ఇక్కడే మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకంటే ఫ్యామిలీస్ కన్నా ఇంకా ఎక్కువ బాండ్ ఇక్కడే ఏర్పడింది. ఎవరం అసోసియేట్స్ లాగా ఒక దగ్గర అలా ఉండము, అందరం ఫ్యామిలీ లాగా కలిసిపోతాము. అండ్ ఎవ్రీ ఇయర్ పైన ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. కిడ్స్ ప్రోగ్రామ్స్, డాన్స్ బేబీ డాన్స్ అని, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి వీఆర్ సో బ్లెస్డ్ టు వర్క్ ఎట్ యోషిత. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. నేను మెహదీపట్నం నుంచి వస్తాను. ఇక్కడ సీనియర్ ప్రెసిడెంట్ అండి నేను. ఓకే. ఇక్కడ మరి యోషిత హౌసింగ్ ఇన్ఫ్రా అధినేత ఉన్నారు కదా కమలాకర్ గారు, మరి ఇక్కడ 11 రోజుల పాటు అంటే ప్రతి 4 సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుక అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు సార్ గురించి? అంటే ఇలా చేస్తున్నారు కదా గొప్పగా,
ఒక మాటలో చెప్పాలంటే ఆయన అసలు అందరికీ దేవుడండి. ఎందుకంటే మాకు 4 ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. నాకు ఫస్ట్ కంపెనీ ఇదే. 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. లేడీస్కి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. నేను నార్మల్గా జాయిన్ అయ్యాను, ఇప్పుడు సీనియర్ ప్రెసిడెంట్ పోస్ట్కి వచ్చానండి. నేను టీంతో చాలా బాగా ఇక్కడ బుకింగ్స్ చేస్తానండి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక ఇంట్లో పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది మాకు ఇక్కడ. మార్నింగ్ పొద్దున వచ్చామంటే ఈ 11 రోజులు మార్నింగ్ వస్తాము, ఈవినింగ్ 10ంటికి ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము లేడీస్ కూడా. మాకు ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ. మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా ఫ్రీగా ఉంటాం మేము. అందరూ అక్క చెల్లెల్లాగా చక్కగా అందరం కలిసి ఉంటాము. జెంట్స్ కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు ఉండవు. మేము యోషిత నెంబర్ 1 అని చెప్తున్నామండి. ఎందుకంటే లేడీస్కి ఇది ఒక పెద్ద మీరు ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాం సార్. మా హస్బెండ్ కూడా ఇందులోనే చేస్తారు. మా హస్బెండ్, నేను, పాప మార్నింగ్ వచ్చామంటే రాత్రి 10 దాకా ఇక్కడే ఉంటాము. మొత్తం మా హౌస్ అనుకోండి, మా ఇల్లు లాగానే మేము ఉంటాము. అందుకే చాలా మాకు గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం 2000 మంది ఉన్నారంటే నెక్స్ట్ ఇయర్ 4000, 5000 మంది మెంబర్స్ అవుతున్నాం మేము. లేడీస్ టీం చాలా ఉంటుంది మాకు. జెంట్స్ కంటే లేడీస్ టీం ఎక్కువ ఉంటుంది మాకు. ఎందుకంటే అంత బాగా ప్రేమాభిమానాలు ఉంటాయి ఇక్కడ మాకు. అందుకని మేము వేరే వచ్చి ఆఫీస్లో చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మాకు అసలు ఉండదు. జస్ట్ మా ఇంటికి వచ్చి వెళ్తున్నాం అనే ఫీలింగే ఉంటుంది. అంత ఫ్రీగా ఉంటాం మేడం. సార్ అసలు చెప్పాలంటే ఒక బ్రదర్ లాగా మాకు. ఏంటంటే పుట్టింటి వాళ్ళు, బ్రదర్ వాళ్ళు ఎలా చూస్తారు మమ్మల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఇటువంటి ఆపర్చునిటీ ఇప్పుడు మాకు పండగ వచ్చిందంటే మా అందరికి చీరలు, ఒకటే రకం చీరలు కొనిచ్చారు మాకు. ఏ పండగ వచ్చినా సరే అందరినీ, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, పాత వాళ్ళని అసలు భేదం చూపించారు. అందరినీ అంటే సార్ ఎలా అనుకొని కొనిచ్చారంటే అందరూ ఓకే అంటే ఎవరి దగ్గర మనస్పర్ధలు అనేవి ఉండొద్దు అన్న ఆలోచనతో అందరికి సేమ్ శారీస్ అయితే తీసుకొచ్చారు మేడం మాకు. ఓకే మేడం. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రేమలత మేడం. అసలు ఈ యోషిత ఒక కంపెనీ కాదు మేడం, ఒక ఫ్యామిలీ మేడం. ఈ ఫ్యామిలీ మేము